ఉపాధి రుణాలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ దారే వేరు. మిగతా కార్పొరేషన్లకు భిన్నంగా మార్గదర్శకాలు. స్వయం ఉపాధి రాయితీ రుణ పథకంలో కొర్రీలు. నిబంధనలు సడలించాలని ప్రభుత్వానికి ఎస్సీల విన్నపం. స్వయం ఉపాధి రాయితీ రుణ పథకం అమల్లో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు విమర్శలకు తావిచ్చే విధంగా ఉన్నాయన్నమాట. ఎస్సీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకానికి అధికారులు కొత్త నిబంధనలతో కొర్రీలు పెడుతూ ఉన్నారు. బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, కాపు కార్పొరేషన్లు దాదాపుగా ఒకేలా అమలు చేస్తూ ఉండగా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు. లబ్ధిదారుల వాటా నుంచి రాయితీ విడుదల వరకు ఎక్కడా లేని నిబంధనలు అయితే పెట్టారని, దీనివల్ల యూనిట్ ఏర్పాటుకు బ్యాంకులు సహకరించే అవకాశం లేదని ఎస్సీలు అయితే చెప్తూ ఉన్నారన్నమాట. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సేవ, రవాణా, వ్యవసాయ రంగాల్లో ఉపాధి కల్పనకు రాయితీ అందించేలా పథకం మార్గదర్శకాలను రూపొందించారు. 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పైబడిన వ్యయంతో యూనిట్ ఏర్పాటుకు వివిధ రకాల జీవనోపాధులకు నిర్దేశించారు. ఇందుకు గాను 50% నుంచి 60% వరకు కూడా రాయితీ అయితే అందిస్తూ ఉన్నారు. ఇక్కడ లబ్ధిదారులు వాటాగా 5% చెల్లించాలి, మిగతాది బ్యాంకులు రుణంగా ఇస్తుంది. బీసీలు, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్లు 50% రాయితీతో స్వయం ఉపాధి పథకాన్ని ఇప్పటికే అమల్లోకి తెచ్చాయి. 14-19 మధ్య తేదీపు ప్రభుత్వాలు ఈ పథకం అమలు చేసినప్పుడు లబ్ధిదారులు వాటాగా 10% చెల్లించాల్సి ఉండేది. ఈ చిన్నపాటి మొత్తం కూడా చెల్లించలేని పరిస్థితుల్లో దళారులు రంగప్రవేశం చేయడంతో పథకం పక్కదారి పట్టింది. అందువల్ల దీన్ని గుర్తించే తాజాగా ఆయా కార్పొరేషన్ల అధికారులు లబ్ధిదారుల వాటాను తీసేసి ఆయా వర్గాల ఉపశమనం కల్పించారు. 50% రాయితీని ప్రభుత్వం చెల్లిస్తుండగా మిగతా మొత్తాన్ని బ్యాంకులు రుణంగా అందించేలా పథకాన్ని రూపొందించారు. కానీ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మాత్రం యూనిట్ వ్యయంలో 5% లబ్ధిదారుల వాటా చెల్లించాలని చెప్పేసి జారీ చేశారన్నమాట. ఎస్సీలకు ఈ పథకం అమలుకు గాను రాయితీ బ్యాక్ ఎండ్లో విడుదల చేయాలని కార్పొరేషన్ అధికారులు అయితే నిర్ణయించారు. మిగతా కార్పొరేషన్లు లబ్ధిదారుల యూనిట్కు ఎంపిక చేసుకుని కొనుగోలుకు సంబంధించిన ఎస్టిమేషన్ను బ్యాంకులకు సమర్పించిన వెంటనే రాయితీని వ్యాపారస్తుల ఖాతాలో జమ చేసేలా ముందుగానే ప్రభుత్వ లబ్ధిదారుల ఖాతాకైతే విడుదల చేయనుంది. కానీ ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మాత్రం లబ్ధిదారుల యూనిట్ ప్రారంభించిన 2 ఏళ్ల తర్వాత రాయితీ వారికి అందేలా చేస్తామంటున్నారు. బ్యాంకులు లబ్ధిదారులకు ఎంపిక చేసిన తర్వాత యూనిట్ వ్యయానికి అనుగుణంగా నిర్దేశించిన రాయితీని వారి పేరుతో బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరిచి రాయితీని జమ చేస్తారు. 2 ఏళ్ల వరకు ఆ రాయితీని బదిలీ చేయడానికి అయితే అవకాశం లేదనమాట. బీసీలు, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ తరపున ముందస్తుగా రాయితీని అందిస్తున్న బ్యాంకర్లు తమ వాటా రుణాన్ని మంజూరు చేసేందుకు పెద్దగా ముందుకు రావటం లేదు. ఇక బ్యాక్ అండ్ సబ్సిడీ అంటే ఎంతవరకు ముందుకు వస్తాయనేది కూడా ప్రశ్నార్థకమే. అంతేకాదు ఈ విధానంలో యూనిట్ ఏర్పాటుకు గాను ప్రభుత్వం ఇచ్చే రాయితీ మొత్తాన్ని కూడా రుణంతో కలిపి ముందుగానే బ్యాంకుకు లబ్ధిదారులు అయితే కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని స్టాంప్ డ్యూటీ, డాక్యుమెంటేషన్ ఖర్చులు, వడ్డీ భారం ఎవరు భరిస్తారని కూడా ఎస్సీ కార్పొరేషన్ అయితే స్పష్టత ఇవ్వలేదు. ఇక్కడ ఇంకో చిక్కుముడి కూడా ఉంది. బ్యాంకులు యూనిట్ ఏర్పాటు అయ్యే మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చిన వారి యూనిట్ ఏర్పాటు చేసిన 2 ఏళ్ల పాటు నెల వాయిదాల క్రమం తప్పకుండా కడుతూ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో కూడిన కమిటీ తనిఖీ చేసే నాటికి యూనిట్ ఇక్కడ భౌతికంగా ఉండాలన్నమాట. అప్పుడే ఆ రాయితీని లబ్ధిదారులకు అయితే అందిస్తారు. సో ఈ విధంగా కార్పొరేషన్ స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి అనేక లొసుగులు అయితే, నిబంధనలు, కొర్రీలు అయితే పెట్టడం జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని